కొన్నిసార్లు క్వశ్చన్ కాదు. కొన్నిసార్లు అతీంద్రియ దాడుల కారణంగా కష్టాలు వస్తాయి. అతీంద్రియ దాడులంటే ఏమిటి? మీరు ఆధ్యాత్మికంగా పురోగమించి మీరు చేస్తున్న సేవ పెరుగుతున్న కొద్దీ మీ భర్త, భార్య, మీ స్నేహితులు, ఇతరులు మీపై దాడి చేయడం, మీరు సేవ చేయకుండా ఆధ్యాత్మికంగా కృషి చేయకుండా ఆపడం కోసం ఎన్నో రకాలుగా వల పన్నడం మొదలు పెడతారు. బాగా వినండి అందరూ. మీరు ఆధ్యాత్మికంగా కృషి చేయడం, పురోగమించడం, సేవ చేయడం ఇష్టం లేని ఎన్నో రకాల శక్తులు వాళ్ళను మభ్యపెట్టి పురిగొల్పుతూ ఉంటారు. ఉదాహరణకు ఒక ఒక మహిళ రోజుకు లేదా వారానికి కొన్ని గంటలు వైద్యశాలలో స్వచ్ఛందంగా పనిచేయడం మొదలుపెట్టింది. ఇక ఆమె భర్త ఆమెకు సమస్యలు సృష్టించడం మొదలుపెట్టి, నువ్వు అక్కడకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అంటాడు. కష్టాలు మొదలవుతాయి. ఆమెకు సేవ చేయడం ఇష్టం. ఆమె తన భర్తను కూడా ప్రేమిస్తోంది. కానీ పరస్పర విరుద్ధమైన ఈ ఇష్టాల వలన ఆమె సమస్యల్లో పడిపోతుంది. ఒకానొక భార్యాభర్తల చదివేనా అక్క? చదివేసి. ఒకానొక భార్యాభర్తల భర్తలు ధ్యానం చెయ్యడం, అధ్యయనం చెయ్యడం, రకరకాల క్రతువులు చెయ్యడం మొదలు పెడతారు. అప్పుడు ఉన్నట్లుండి వాళ్ళలో ఒకరు మరొకరితో పోట్లాడడం మొదలు పెడతారు. దాని ఫలితంగా వాళ్ళిద్దరూ ధ్యానం చేయడం, అధ్యయనం చేయడం, కృషి చేయడం ఆపేస్తారు. వాళ్ళ పొరపాట్ల వాళ్ళ పోట్లాట్ల వెనుక ఉన్న కారణాలను వాళ్ళు పరిష్కరించుకోకపోతే కనుక కష్టాలు వచ్చి వాళ్ళను నాశనం చేస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు మీ పునాది బలంగా ఉంటే కనుక మీరు ఇంకా దృఢంగా, ఇంకా అందంగా, ఇంకా ఎక్కువ అంకిత భావంతో, మరింత త్యాగ గుణంతో, లక్ష్యంపై మరింత ఏకాగ్రత ఉన్నవారుగా తయారవుతారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు మీ పునాది బలంగా లేకపోతే కనుక మీరు నాశనం అయిపోయే అవకాశం ఉంది. క్రీస్తు ఇద్దరు టూ లైన్స్ చదువు ఇప్పుడు. ఓకే అక్క. కొన్నిసార్లు అతీంద్రియ దాడుల కారణంగా కష్టాలు వస్తాయి. అతీంద్రియ దాడులు అంటే ఏమిటి? మీరు ఆధ్యాత్మికంగా పురోగమించి కొన్ని అతీంద్రియ దాడులు కష్టాలను తెస్తాయి. అతీంద్రియ దాడులు అనగానే మనము అమ్మ అతీంద్రియ దాడుల ఏంటివి అని అనుకుంటాం. అంటే మన కంటికి కనిపించని కొన్ని శక్తులు మన చుట్టూ ఉన్న వాళ్ళని ఆ పని మనం ఆ పని చేయనీయకుండా చేస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఆధ్యాత్మికంగా పురోగమించి మీరు చేస్తున్న సేవ పెరుగుతున్న కొద్దీ మీ భర్త, మీ భార్య, మీ స్నేహితులు, ఇతరులు మీపై దాడి చేయడం, మీరు సేవ చేయకుండా ఆధ్యాత్మికంగా కృషి చేయకుండా ఆపడం కోసం ఎన్నో రకాలుగా వల పన్నడం మొదలు పెడతారు. ఎన్నో రకాలుగా వల పన్నడం అనేది తప్పకుండా జరుగుతుంటది. ఇది ఎప్పుడు మనందరికీ ఉన్న ప్రశ్నే. ఆ ప్రశ్నకి తారకం గారు మంచిగా సమాధానం ఇస్తున్నారు. మీరు ఆధ్యాత్మికంగా కృషి చేయడం, పురోగమించడం, సేవ చేయడం ఇష్టం లేని ఎన్నో రకాల శక్తులు వాళ్ళను మభ్యపెట్టి పురికొల్పుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్న కొన్ని శక్తులు ఏం చేస్తాయి, మన చుట్టూ ఉన్న వాళ్ళని అరే అది ధ్యానం చేస్తుంది, అది చేయకూడదు, సేవ చేస్తుంది చేయకూడదు అని మభ్య పెడతాయి. మభ్య పెట్టగానే వాళ్ళు వచ్చి మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటారు. కానీ మధ్యలో కారణం ఏమవుతుంది? ఎవరు? మన చుట్టూ ఉన్న వాళ్ళు. అందుకే మన ఆలోచనలలో నెగిటివ్ వస్తుంది అంటే, నెగిటివ్ అంటే సరికాని ఆలోచనలు వస్తున్నాయి అంటే ఒక్కొక్కసారి మన ద్వారా రావచ్చు, సృష్టిలో ఉన్న కొన్ని అతీంద్రియ శక్తుల ద్వారా కూడా రావచ్చు. అందుకని మొదట్లోనే సరి చేసేస్తే సరిపోతుంది. అలా అతీంద్రియ శక్తులు వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాయి. వాళ్ళ చేత ఆ పని చేయనీయకుండా, ఈ సేవ చేయనీయకుండా ఇలాగా అవి అడ్డుపడుతూ ఉంటాయన్నమాట. వాటి వల్ల కూడా మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఎవరు కారణం? మన చుట్టూ ఉన్న మన భర్త, పిల్లలు, ఎవరో ఒకరు కారణం అవ్వచ్చు దానికి. ఉదాహరణకు ఒక మహిళ
రోజుకు లేదా వారానికి కొన్ని గంటలు వైద్యశాలలో స్వచ్ఛందంగా పనిచేయడం మొదలుపెట్టింది. ఇక ఆమె ఉమ్, భర్త ఆమెకు సమస్యలు సృష్టించడం మొదలుపెట్టి, "నువ్వక్కడకు వెళ్ళడం నాకిష్టం లేదు" అంటాడు. కష్టాలు మొదలవుతాయి. కష్టాలు మొదలవుతాయి. ఆమెకేమో సేవ చేయడం ఇష్టం. ఆమె తన భర్తను కూడా ప్రేమిస్తోంది. కానీ ఉమ్. పరస్పర విరుద్ధమైన ఈ కష్టాల వలన ఆమె సమస్యల్లో పడిపోతుంది. అంటే ఆమె ఒక డాక్టర్. అంటే నాకు తెలిసి కూడా ఒకరి లైఫ్ లో తను ఒక డాక్టర్. నా అంటే నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో తను ఒక డాక్టరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్మ్, అది వాళ్ళ హస్బెండ్ మాత్రం బిజినెస్ మ్యాన్. తను డాక్టరు. మరి అంత డాక్టర్ చదువుకున్న అమ్మాయి ఆ ప్రొఫెషన్‌కే వాల్యూ ఇస్తది. మిగిలిన వాటికి వాల్యూ అంటే సెకండ్ పోస్ట్ ఇస్తది. ఫస్ట్ ప్లేస్ మాత్రం వాటికే ఇస్తది. ఏంటి తను చదువుకున్న చదువుకే ఫస్ట్ ప్లేస్ ఇస్తది. మిగిలిన దానికి సెకండ్ ప్లేస్ ఇస్తది. కానీ ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ "నువ్వు డాక్టర్ చదివావు. ఇంట్లో పనులేమి చెయ్యవు" అని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, భర్త వీళ్ళందరూ తనని వ్యతిరేకిస్తూ ఉండేవాళ్ళు. ఆ వ్యతిరేకిస్తూ ఉంటే అమ్మాయి ఒక సమస్యలోకి వెళ్ళిపోయిందా లేదా? తను చదువుకున్న చదువుకి సరియైన న్యాయం చేయలేకపోయానే అని బాధపడుతూ ఉండేది. అంటే నా రియల్ లైఫ్‌లో నేను చూసాను అలాగా. అంటే వాళ్ళిద్దరూ విరుద్ధంగా ఉన్నారు కదా! భర్తేమో బిజినెస్ మ్యాన్. ఈవిడేమో డాక్టర్ చదివింది. మరి ఆ విరుద్ధత వల్ల వాళ్ళ కొన్ని సమస్యలనేవి వచ్చాయా లేదా? హ్మ్. ఒకానొక భార్యాభర్తలు ధ్యానం చేయడం, అధ్యయనం చేయడం, రకరకాల క్రతువులు చేయడం మొదలుపెడతారు. అప్పుడు ఉన్నట్లుండి వాళ్ళలో ఒకరు మరొకరితో పోట్లాడడం మొదలుపెడతారు. దాని ఫలితంగా వాళ్ళిద్దరూ ధ్యానం చేయడం, అధ్యయనం చేయడం, కృషి చెయ్యడం ఆపేశారు. వాళ్ళ హ్మ్. పోట్లాటల వెనుక ఉన్న కారణాలను వాళ్ళు పరిష్కరించుకోకపోతే కనుక కష్టాలు వచ్చి వాళ్ళను నాశనం చేసేస్తాయి. అంటే వాళ్ళిద్దరూ ధ్యానం మొదలుపెట్టారు. ఇద్దరు చక్కగా ధ్యానము, సేవ అన్నిట్లో ఉన్నారు. కానీ ఏదో ఒక టైంలో ఇద్దరికి మధ్య గొడవలు జరిగినాయి. ఆ గొడవకి కారణం ఏంటి అని ఆ కారణాన్ని చూసి ఇద్దరు సరిచేసుకుంటే సరే. ఇగోకి పోయి మళ్ళీ వాళ్ళు ఆ కారణాన్ని సరిచేయకుండా అలాగే ఉంటే ఇద్దరు ఇంక ముందుకు పోలేకపోతారు. ధ్యానంలోను, సేవలోను దేనిలో ముందుకు పోలేరు. అంటే ఇక్కడ సమస్యని క్లియర్ చేసుకోండి అని చెప్తున్నారు. ఎందుకొచ్చింది ఈ పొరపాటు? ఎందుకు మనిద్దరం అరుచుకున్నాం? దీనికి కారణం ఏంటి? అని చూసి చెక్ చేసి సరి చేసుకుంటే ఇద్దరు కలిసి మళ్ళీ ప్రయాణం చేయగలరు ఆధ్యాత్మికంగా. లేకపోతే ఆ ప్రయాణం అక్కడికి ఆగిపోతుంది అని చెప్తున్నారు. సరి చేసుకోమని చెప్తున్నారు ఆ పొరపాటుని. హ్మ్. కష్టాలు వచ్చినప్పుడు మీ పునాది బలంగా ఉంటే కనుక మీరు ఇంకా దృఢంగా, ఇంకా అందంగా, ఇంకా ఎక్కువ అంకిత భావంతో, మరింత త్యాగ గుణంతో, లక్ష్యంపై మరింత ఏకాగ్రత ఉన్నవారుగా తయారవుతారు. హ్మ్. లక్ష్యంపై కానీ మరింత ఏకాగ్రత ఏ హ్మ్. లక్ష్యంపై మరింత ఏకాగ్రత ఉన్నవారుగా తయారవుతారు. ఓకే. కానీ కష్టాలు వచ్చినప్పుడు మీ పునాది బలంగా లేకపోతే కనుక మీరు నాశనం అయిపోయే అవకాశం ఉంది. అంటే నిన్న మనము అనుకున్నాం. మన దృష్టి ఎక్కడుండాలి? చివరి మెట్టు మీద ఉండాలి. మన చివరి దాని మీద ఆ సంకల్పం అక్కడుండాల. లక్ష్యం మీద ఉండాల. అలాగా మన లక్ష్యం మీద స్ట్రాంగ్‌గా ఉండి, గట్టి సంకల్పంతో ఉండి, గట్టిగా ఉంటే ఇటువంటివి వచ్చినా కానీ దాటిన తర్వాత మనం ఆ పొరపాట్లను సరిచేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతది. దాని మీద మన పునాదే స్ట్రాంగ్‌గా లేదు. పునాది స్ట్రాంగ్‌గా లేకపోతే ఇప్పుడు పునాది సరిగా లేకుండా ఇల్లు కడితే ఏమవుతుంది? పడిపోతుందా? పడిపోదా? అలాగా మన పునాదిని స్ట్రాంగ్‌గా చేసుకున్నప్పుడు ఇవన్నీ వచ్చినా కానీ వాటిని కూడా దాటుకుంటూ వెళ్ళిపోగలుగుతాం. వస్తాయి ఇవేం రాకుండా ఏమి ఉండవు. ఇవి వస్తాయి. ఇక్కడ జరిగిన ఈ పొరపాటుని సరిచేసుకుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. అలా. క్రీస్తు ఇద్దరు సోదరులు ఇళ్లను నిర్మించే ఉపమానంలో దీని గురించి చెప్పాడు. ఒక హ్మ్. సోదరుడు ఇసుక మీద ఇంటిని కడితే మరొక సోదరుడు రాతిపైన ఇల్లు కట్టాడు. ఏడాది తరువాత పెను తుఫాను వచ్చి ఇసుక మీద కట్టిన ఇంటిని ధ్వంసం చేసేసింది. కానీ రాయి మీద కట్టిన ఇల్లు దృఢంగా నిలబడి ఏమాత్రం నాశనం కాలేదు. అంతే గదా! రాయి మీద కట్టింది స్ట్రాంగ్‌గా ఉంటది. ఇసుక మీద కట్టింది
అందుకే కదా ధర్మంలో ఉండు అంటారు. ధర్మంలో ఉన్నప్పుడు ఆ ధర్మమే నిన్ను రక్షిస్తది అంటారు. ధర్మో రక్షతి రక్షితః అంటారు. అంటే మనం ధర్మంలో ఉంటే ఆటోమేటిక్‌గా మనం రక్షించబడతాము. ధర్మమే లేదు మళ్ళా అధర్మమే ఉందనుకోండి, అప్పుడు ఎలా జరుగుతుంది? మూలంలో అధర్మమే ఉంది. ఎప్పుడు మనం అధర్మంలోనే ఉన్నాం. మరి ఆ ధర్మం మనల్ని ఎక్కడ కాపాడుద్ది? కాపాడదు గదా! అందుకని పునాదిని స్ట్రాంగ్‌గా చేసుకోండి. ఆ పునాది స్ట్రాంగ్ చేసుకునేటప్పుడు ఏ విధంగా స్ట్రాంగ్ చేసుకుంటున్నాం అనేది కూడా ఇసుక మీద కడితే పునాది స్ట్రాంగ్‌గా ఉండదు. మరి రాయి మీద కడితే స్ట్రాంగ్‌గా ఉంటది. అదే ధర్మంగా ఉండటం అనేది మన పునాదిలోనే ఉందనుకోండి, మన మూలంలోనే ఉందనుకోండి, అప్పుడు ఎప్పుడు బావుంటది. అధర్మంలో ఉన్నామనుకోండి బావుంటుందా? ఆ అధర్మమే మనల్ని భక్షిస్తది. ధర్మో రక్షతి రక్షితః అన్నారు. అధర్మో భక్షితః అన్నారు. అందుకే. మీరు ఆధ్యాత్మికంగా చేస్తున్న కృషి, మీ ధర్మ గుణాలు, మీ నిజాయితీ, మీ భక్తి భావం, అంకిత భావం అనేవే మీ పునాది. హ్మ్. భక్తి భావం, తుఫాను అనే అంకిత అంకిత భావం. భావం, భక్తి భావం హ్మ్. అవి అవే పునాది. మీకు ఆ! అంటే మీరు ఎంత అంకితమై భావంతో ఉంటారో దాని పట్ల, దాన్ని బట్టే పునాది స్ట్రాంగ్‌గా ఉంటుంది. హ్మ్. తుఫాన్ అనేది భౌతిక, భావోద్వేగ, మానసిక పరమైన ప్రలోభాలకు, అలాగే కష్టాలు, ఆధారం లేని పుకార్లు, అపవాదులు, అసూయ, కోరికలకు ప్రతీక. నేను ఈ ఆధ్యాత్మిక శిక్షణకు ఎందుకు అనుసరిస్తున్నాను? నేను హాయిగా సినిమాలకో, షికార్లకో వెళ్ళవచ్చు కదా! లేదంటే తెల్లవారే వరకు నాట్యం చేయడమో, లేదా నాకు ఇష్టమైనది ఇంకేమో చెయ్యవచ్చు కదా! అని మీరు అనవచ్చు. ఇది కూడా ఒక రకమైన తుఫానే. అంటే తుఫాను వచ్చింది, ఇసుక మీద కట్టిన ఇల్లు పడిపోయింది. తుఫానొచ్చినప్పుడు రాయి మీద కట్టిన ఇల్లు పడిపోలా. కానీ తుఫాను అంటే ఇక్కడ మన లైఫ్‌లో మన ఆధ్యాత్మిక ప్రయాణం ఆగిపోవడానికి కొన్ని కారణాలు చెప్తున్నారు. అవేంటివో మళ్ళీ ఒక్కసారి ఆ లిస్ట్ చదువమ్మా. మీరు ఆధ్యాత్మికంగా చేస్తున్న కృషి, మీ ధర్మ గుణాలు, మీ నిజాయితీ, మీ భక్తి భావం, అంకిత భావం అనేవి మీ పునాది. తుఫాను అనేది భౌతిక, భావోద్వేగ, మానసిక పరమైన ప్రలోభాలకు, అలాగే కష్టాలు, ఆధారం లేని పుకారులు, అపవాదులు, అసూయ, కోరికలకు ప్రతీక. అంటే ఇప్పుడు బయట ఎవడో వచ్చి చెప్పాడు. "అరేయ్! నువ్వు ఇన్ని గంటలు ధ్యానం చేస్తున్నావు. ఆ ధ్యానం చేయటం వల్ల ఏ లాభము లేదు. నువ్వు శాకాహారిగా మారానంటున్నావు. మరి భూమి మీద ఎన్నో జంతువులున్నాయి. మనం శాకాహారులుగా మారిపోతే ఆ జంతువులన్నీ ఏమైపోతాయిరా? భూమి సృష్టించిందే మన కోసం గదా!" ఇట్లాంటివన్నీ ఎన్నో వస్తూ ఉంటాయి. మనల్ని పక్కదోవ పట్టించటానికి చీకటి శక్తులు, అతీంద్రియ శక్తులు మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. కానీ మనము స్ట్రాంగ్‌గా అంకిత భావంతోటి ఉంటే అప్పుడు మనము ఆ సంకల్పం గట్టిగా ఉంది అనుకోండి, వాళ్ళు చెప్పినవి వినము. ఎందుకని వినము? మన స్వానుభవంతో ఏదైతే నమ్మామో, ఏదైతే పొందామో, ఆ స్వానుభవాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు ఇక అదే ఒక పునాది. కానీ వాడొచ్చి చెప్పాడని చెప్పి వాడి మాటలకి లొంగి, మన స్వానుభవాన్ని కూడా పక్కన పడేసిన రోజులుంటాయి. కానీ మన స్వానుభవాన్ని మనం కాకపోతే ఇంకెవరు నమ్ముతారు? అందుకని ఆహ్, ఈ చుట్టూ ఉండే వాళ్ళ వల్ల అసూయ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఈ చదివిన లిస్ట్ అన్నీ మన మీద ఒక తుఫానులాగా ప్రభావం చూపిస్తాయి. కోపము, భావోద్వేగాలు ఇవన్నీ ప్రభావం చూపిస్తూనే ఉంటాయన్నమాట. హ్మ్. నేను ఈ ఆధ్యాత్మిక శిక్షణను ఎందుకు అనుసరిస్తున్నాను? నేను హాయిగా సినిమాకో, షికార్లకో వెళ్ళవచ్చు హ్మ్. కదా! లేదంటే తెల్లవారే వరకు నాట్యం చేయడమో, లేదా నాకిష్టమైన ఇంకేదైనా చేయొచ్చు కదా! అని మీరనవచ్చు. ఇది కూడా ఒక రకమైన అంటే తుఫానే. అంటే ఇవన్నీ పడలేక అబ్బా! ఎందుకురా భగవంతుడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేశాను. ఏందో ధ్యానం అంట. అంతకుముందు అసలు ఏమీ లేవు. ఇప్పుడు ఏవేంటియో తెలుస్తున్నాయి. ఏంటో హాయిగా నా పాటికి నేను కృష్ణ, రామ అనుకుంటా ఇంట్లో ఉండి పిల్లలకి అన్నం వండి పెట్టుకుంటా, కావాల్సిన అది చూసుకుంటూ, చదువుకుంటూ, ఏదో చేసుకుంటూ నా లైఫ్ గడుపుతూ ఉండేదాన్ని గదా! మరి నేను ఇలా అయిపోయానే అనిపిస్తది. అది కూడా ఒక అతీంద్రియ శక్తి. అది మనలో ఉన్న అతీంద్రియ శక్తి. అది గూడా ఒక కారణం అని చెప్తున్నారు.
బహుశా మీరు తీవ్రంగా ధ్యానం చేస్తూ ఎంతో అందమైన ఆధ్యాత్మిక వ్యక్తిగా ఎదగడానికి సిద్ధమవుతూ ఉండగా చాలా చక్కని వ్యక్తిలా అనిపిస్తూ ధ్యానం చేస్తానని, ఇంకా అనేక ఒకసారి రకాల మళ్ళీ చదువు మాధవి. ఒక్క నిమిషం మళ్ళీ చదువు. బహుశా మీరు తీవ్రంగా ధ్యానం చేస్తూ ఎంతో అందమైన ఆధ్యాత్మిక వ్యక్తిగా ఎదగడానికి సిద్ధమవుతూ ఉండగా చాలా చక్కని వ్యక్తిలా అనిపిస్తూ ధ్యానం చేస్తానని, ఇంకా అనేక రకాల వాగ్దానాలు చేసిన వ్యక్తిని మీరు కలుసుకోవచ్చు. అంటే అలాగా చక్కగా ఎదిగినప్పుడు ఇంకా ఎదిగిన వాళ్ళని కలిసి, ఇప్పుడు చూడండి మా పత్రి సార్‌ని ఎంతో మంది కలుస్తున్నారు. వంశీ సార్‌ని ఎంతో మంది కలుస్తున్నారు. అలాగా ఎదిగిన వాళ్ళు ఇంకా ఎదిగిన వాళ్ళని కలిసి ఇంకా ఎంతో తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్తున్నారు. 5 రోజులు గడిచేసరికి తను చెప్పిన దానిని పూర్తిగా భిన్నంగా ఉన్నాడని మీరు తెలుసుకుంటారు. ఆ గాలి అది చదివి మళ్ళా చదవమంటే చదువుతా అక్క. ఆ గాలి వచ్చి మిమ్మల్ని పడదోస్తుంది. మీకు బలమైన పునాది, బలమైన వేర్లు ఉండి తీరాలి. మీ ప్రార్థనలు, మీ కృషి, గురువు పట్ల, కాలాతీత ప్రజ్ఞ పట్ల మీకున్న అంకిత భావం, విధేయత అనేవే ఆ వేర్లు. మీరు వాటిని పాటిస్తే కనుక ఆ ప్రమాదం నుంచి మీరు సురక్షితంగా బయటపడతారు. అంటే అంకిత భావం ఉంటే వాటి నుంచి బయటికి రాగలుగుతాం. మళ్ళీ ఆ 2 లైన్లు మళ్ళీ చదువు మాధవి. ఓకే అక్క. ఆ గాలి వచ్చి మిమ్మల్ని పడదోస్తుంది. మీకు బలమైన పునాది, బలమైన వేర్లు ఉండి తీరాలి. మీ ప్రార్థనలు, కృషి, గురువు పట్ల, కాలాతీత ప్రజ్ఞ పట్ల మీకున్న అంకిత భావం, విధేయత అనేవే ఆ వేర్లు. అంటే మీరు వాటిని పాటిస్తే నువ్వు ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నావు మాధవి. సారీ. పోయింది. మళ్ళా చదువుతా అక్క. మీకు బలమైన పునాది, బలమైన వేర్లు ఉండి తీరాలి. మీ ప్రార్థనలు ఒక చెట్టుకి స్ట్రాంగ్ గా ఉండాలి అంటే పునాది వేళ్ళు. మరి చూడండి నిన్న మనం చెప్పుకునేటప్పుడు రాయి మీద కొన్ని గింజలు పడ్డాయి, మట్టిలో కొన్ని గింజలు పడ్డాయి. మట్టిలో పడ్డప్పుడేమో ఆ గింజలు స్ట్రాంగ్ గా బలంగా వేళ్ళు లోపలికి పాతుకొని ఉన్నాయి. రాయి మీద పడ్డప్పుడు అవి కొంచెమే పాతుకొని ఉన్నాయి. అలాగా ఆ వేళ్ళు అనేవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత బాగుంటుంది అన్న కోణం చెప్తున్నారు. ఆ చెట్టు నిలబడాలంటే వేళ్ళే కదా స్ట్రాంగ్ గా ఉండాల్సింది. మీ ప్రార్థనలు, మీ కృషి, గురువు పట్ల, కాలాతీత ప్రజ్ఞ పట్ల మీకున్న అంకిత భావం. అంటే మనం చేసే ప్రార్థనలు, కృషి ఎంత ఎంత తృష్ణ, ఎంత తపన మన లోపల ఎలాగైనా సరే నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి, నేను ఆ ఎన్లైట్మెంట్ లో ఉండగలగాలి అని మన లోపల తృష్ణ తపనను బట్టి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అయ్యే వేళ్ళంటే ప్రత్యేకించి ఏమీ కాదు. చెట్టుకు వేళ్ళు అవెంత మూలము అవెంతో మనకి ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇవే అంత స్ట్రాంగ్ గా ఉండగలగాలి అని చెప్తున్నారు. భక్తి ఏమైంది? ప్రజ్ఞ ఏదేదంటే మరి మీకున్న బలమైన పునాది, బలమైన వేర్లు ఉండి తీరాలి. ప్రార్థనలు, కృషి, గురువు పట్ల, కాలాతీత ప్రజ్ఞ పట్ల మీకున్న అంకిత భావం, విధేయత. గురువు పట్ల, కాలాతీత ప్రజ్ఞ పట్ల. అంటే నేను ఎప్పుడు మీతో ఒక మాట అంటాను, ఏ సమస్యకైనా సొల్యూషన్ ఇక్కడ కాదు, అభౌతికంలో చూడండి, కాలాతీతంలో చూడండి అంటాను. కాలాతీతంలోనే ఆ సమాధానం వస్తుంది. అందుకని మనం ఎంత సమస్యకైనా అంత ఫాస్ట్ గా కాలాతీతంలోకి వెళ్ళిపోగలగాలి, వెళ్ళిపోయి సమాధానాన్ని తీసుకొచ్చుకోవాలి. అవన్నీ ఉండాలి. అవే ఆ మూలము, ఆ వేళ్ళు అని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. గురువు, కాలాతీత ప్రజ్ఞ, ఇంకొకటి ఏంది? ప్రార్థనలు, కృషి, గురువు పట్ల కాలాతీత ప్రజ్ఞ, అంకిత భావం, విధేయత. అంకిత భావము, విధేయత కూడా ఉండాలి. ఇవన్నీ ప్రార్థన అంటే స్ట్రాంగ్ గా ఉండగలగాలి. మనము దాని గురించి ఎక్కువగా
తపన తృష్ణతో ఉండాలి. భగవంతుడి యొక్క సన్నిధికి చేరాలి అంటే నేను ఆ దివ్యత్వంలో ఉండగలగాలి, ఆ దివ్యత్వం నాలో పూర్తిగా రావాలి అని మనం ప్రార్థించేటప్పుడు మాస్టర్ని కూడా ఎలా ప్రార్థించాలి? ఆ దివ్యత్వాన్ని నాలో నిలుపుకోగలగాలి, ఆ దివ్యత్వాన్ని నిలుపుకుండే శక్తి నాకు ఉండాలి, దానికి తగ్గట్టుగా నాకు ట్రైనింగ్ ఇవ్వండి మాస్టర్స్ అని ప్రార్థన. అలాంటి ప్రార్థన, అంకిత భావం ఇవన్నీ ఉన్నప్పుడు అది స్ట్రాంగ్ గా ఉంటుంది మూలం. అతీంద్రియ దాడులు ఎప్పుడు జరిగినా కానీ మీరు హేతుబద్ధంగా ప్రవర్తించరు. మీ హేతువును తర్కానికి మీరు ఉపయోగించరు. అంటే ఆ సమయం హేతుకానికి ఉపయోగించరు అంటే ఎక్కువ తర్కించరు. అతీంద్రియ దాడులు జరిగినప్పుడు అంటే ఇప్పుడు సరికాని ఆలోచనలు వచ్చాయి, ఎన్ని వచ్చాయి, వాటన్నిటి గురించి ఎక్కువగా తర్కం చేయకూడదు, వదిలేయాలా. సరికాని ఆలోచనలు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి ఈ ఆలోచనలు, ఏంటి, ఇవన్నీ కాదు, ఈ ఆలోచనలు నాకు అవసరం లేదు అని అక్కడికక్కడ మీరు కట్ చేయగలగాలి. అలాగా వాటి గురించి మీకు తెలియకుండానే ఆ శక్తులు మీ లోపల ప్రభావితం చూపిస్తూనే ఉంటాయి. ఈ మధ్య ఒక స్టూడెంట్ ఉంది, ఆ స్టూడెంట్ కూడా ఈ అతీంద్రియ శక్తులు బాగా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఆ ప్రభావం చూపించటం వల్ల ఏమైందంటే అమ్మాయి ఎంతసేపటికి అవి తను ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళి జాయిన్ అయింది. జాయిన్ అయ్యాక ఆ ఇంట్లో కొన్ని సోల్స్ ఉన్నాయి. సో అవి సూసైడ్ చేసుకున్న సోల్స్. బహుశా ఈ అమ్మాయి వల్లే సూసైడ్ చేసుకొని ఉంటాయి. ఆ సూసైడ్ చేసుకున్న సోల్స్ ఈ అమ్మాయిని రెచ్చగొడుతున్నాయి. నీ భర్తకి షుగర్ వస్తుంది, నీ భర్తకి ఆల్రెడీ షుగర్ ఉంది, షుగర్ వల్ల కళ్ళు పోతాయి, తర్వాత అది పోతాయి, ఇది పోతాయి, ఇవన్నీ తట్టుకోలేక నీ భర్త సూసైడ్ చేసుకొని చనిపోతాడు, ఇవన్నీ బెదిరిస్తూ ఉన్నాయి ఆ అతీంద్రియ శక్తులు. కానీ అంటే అతీంద్రియ శక్తులు అంటే ఆ సోల్స్ ఆల్రెడీ, ఆ సోల్స్ కి ఈమె గతంలో చేసింది, ఇప్పుడు మళ్ళీ ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. అలా జరిగిద్ది, ఇలా జరిగిద్ది అని భయపెడుతూ ఉన్నాయి. అమ్మాయి చాలా భయంలోకి వెళ్ళిపోయింది. నా భర్తకి ఏదో అయిపోతుంది, నా భర్త చనిపోతాడు, నేనేమైపోవాలి అని క్వశ్చన్ చేస్తూనే ఉంది. కానీ ఎంతసేపటికి వాటి యొక్క ప్రభావం మన మీద ఉంది అంటే మనం వాటికి ఏదో చేసుంటాం, క్షమాపణ కోరుకోమ్మా అని చెప్తే ఆ కోణంలోకే రాలే అమ్మాయి. ఆ శక్తుల యొక్క ప్రభావం పెరిగిపోయింది. అది ఆ శక్తుల యొక్క ప్రభావం అనేది మన మీద వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోగలగాల. ఏదో ఇక్కడ నాకు రాంగ్ గా గైడెన్స్ వస్తుంది, ఈ రాంగ్ గైడెన్స్ నుంచి నేను బయటికి రావాలి అని మనకి మనమే ఎరుకతోటి గమనించుకొని ధ్యానంలో కూర్చొని మాస్టర్స్ కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మాస్టర్స్ మనకి చెప్తారనమాట, ఓ నువ్వు ఇట్లాగా రాంగ్ రూట్ లోకి వెళ్తున్నావు, నువ్వు అలా వెళ్ళొద్దు అని. లేకపోతే భౌతికంగా ఉన్న మాస్టర్స్ నైనా కలిసి తెలుసుకోగలగాలి. ఆ పని చేసి అక్కడ వాటిని పెంచకూడదు. అంటే ఏంటి, తర్కించకూడదు, అంటే ఎక్కువగా ఆలోచించకూడదు వాటి గురించి. ఇప్పుడు మంచి విషయం గురించి విశ్లేషించుకోవచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. అది ఒక రాంగ్, అంటే సరి అయినవి కావవి. వాటి గురించి ఎక్కువగా తర్కించకూడదు మనం. అలాగా వాటిని తర్కించకుండా అక్కడికక్కడే కట్ చేసేసేటట్లు మనం ఉండగలగాలి. ఓకే. ఆ సమయాల్లో మీరు కీలుబొమ్మలా తయారవుతారు. కానీ విన్నాము అంటే కీలుబొమ్మ. ఇప్పుడు ఆ అమ్మాయి కీలుబొమ్మ అయిపోయింది. ఇంకా ఫోన్ చేస్తే మేడం ఏమైపోతుందో, మా ఆయనకి ఏదో అయిపోతుంది మేడం, ఇంక ఇదే మాట అమ్మాయి నోట్లో నుంచి. ఇంకేం రావట్లా ఇప్పటికీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయపడిపోతున్నారు. కానీ మీకు ఓ గురువు ఉంటే కనుక నువ్వు సరికాని వంతెన వైపు వెళ్తున్నావు, నేను చెప్పేది విను, నేను చెప్పే వరకు నువ్వేమీ చెయ్యకు అని ఆయన చెప్తారు. మళ్ళీ అలా చదువు. ఆ సమయాల్లో మీరు కీలుబొమ్మలవుతారు. కానీ మీకు ఒక గురువు ఉంటే కనుక నువ్వు సరికాని వంతెన వైపు వెళ్తున్నావు, నేను చెప్పేది విను, నేను చెప్పే వరకు నువ్వు ఏమి చెయ్యకు అని ఆయన చెప్తారు. అంటే గురువుని, అంటే నేను అన్నాను కదా, హాస్టల్ మాస్టర్స్ ని పట్టుకోవచ్చు, హాస్టల్ మాస్టర్స్ ని పట్టుకున్నా ఒక్కొక్కసారి కనెక్షన్ దొరకకపోయినా భౌతికంగా ఉన్న గురువుతో అయినా మాట్లాడాలి. అందుకని బాగా బాధ అనిపిస్తుంది, ఏదైనా ఉంది అంటే మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీకు ఒక సొల్యూషన్ దొరుకుద్ది. దొరికినప్పుడు మీరు దాని నుంచి బయటకు రాగలుగుతారు. మీరు కొంతమంది అంటారు మేడం మీరు చాలా బిజీగా ఉంటారు అని.
బిజీ అనేది పక్కన పెట్టండి. మీరు ఫోన్ చేస్తే, మాట్లాడితే మీకు తెలియకుండా మీకున్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రావడంతోటి మీరు బయటికి రాగలుగుతారు. అసలు ఫోనే చేయకుండా, మాట్లాడకుండా ఉన్నప్పుడు అసలు సమాధానం ఎక్కడ దొరుకుద్ది? అందుకని ఏదో బిజీగా ఉన్నారు, ఏదో చేశారు అనేది పక్కన పడేసేసి, నా సమస్యకు సొల్యూషన్ వాళ్ళ నుంచి రావాలి అని చెప్పి మీరు కోరుకొని, మీరు ఫోన్ చేసి మాట్లాడండి. ఎవ్వరితోనైనా సరే. మాస్టర్స్ తోటి, మీ దగ్గరగా ఉన్న మాస్టర్స్. మీరు నాకు కూడా కాల్ చేయొచ్చు. మీరు బిజీగా ఉన్నారని కాల్ చేయకుండా ఉండొద్దు. కాల్ చేయండి. ఆ సమస్య మాట్లాడినప్పుడు మీకు సొల్యూషన్ అర్థమవుతది. మీరు సమస్య నుంచి బయటికి రాగలుగుతారు. ఓకేనా? అలాంటి సమయాలు చాలా ప్రమాదకరమైనవి. కేవలం ఒక మంచి మిత్రుడు, మంచి గురువు, మంచి తల్లి లేదా తండ్రి, మంచి సలహాదారు మాత్రమే మీ జీవితాన్ని కాపాడగలుగుతారు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ సోల్స్ అటాక్ చేసాయి. సోల్స్ అటాక్ చేసినప్పుడు ఆ అమ్మాయి క్షమాపణ చెప్పుకోనుండుంటే బాగుండేది. క్షమాపణ చెప్పుకోలా. ఆమె చుట్టూ ఉన్న వంశీ సార్ కాల్ చేసింది. వంశీ సారు వాళ్ళ మిసెస్, ఇంకొక మేడము, నేను, ఇంకొక మేడం ఇట్లా అందరం కాల్ చేసి చెప్తూనే ఉన్నాం. కానీ బుర్రకి ఎక్కట్ల అమ్మాయికి. ఎందుకు ఎక్కట్లేదు? అది స్టార్టింగ్‌లో ఉన్నప్పుడే కట్ చేయమని చెప్తే వినలా. దాన్ని తర్కించింది. ఇంకా ఏదేదో ఊహించింది. పెద్ద సమస్యయి కూర్చుంది. మరి ఇంతమంది సహాయం చేసినా కూడా ఏమి చేయలేకపోయాం. వీళ్ళ సహాయము ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాటను కూడా వినలేదు. మరి ఒక గురువు మాట కూడా వినకపోతే ఎలా కుదురుతుంది? అందుకని ఆ గురువు చెప్పే మాట, ఎందుకు ఆయన గురువయ్యారు? ముందు అనుభవాలు పొందారు కాబట్టి ఆయన గురువయ్యారు. ఆయన అనుభవాన్ని మనకి పాఠంగా చెప్తున్నారు కాబట్టి మనం వినగలగాలి. వినుంటే ఈరోజు ఆ అమ్మాయికి ఆ పరిస్థితి వచ్చేదే కాదు. అందుకని చెప్పినప్పుడు వినండి. ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఒక్కొక్కసారి స్ట్రాంగ్‌గా ఎందుకు మాట్లాడాల్సొస్తది అంటే, అయ్యో! చెప్పిన మాట వినకపోతుంటివే, అయ్యో! ఇంకా ఎక్కువ కర్మల్లో ఇరుక్కుపోతావేమోనన్న భయము, బాధ మాకు కూడా వస్తాయి. అయ్యో! చెప్పింటే వింటే బావుండు. అందుకని ఆ ఫోర్స్ ఉపయోగిస్తారు గురువులు. గురువులు ఎందుకు ఫోర్స్ ఉపయోగిస్తారంటే, అయ్యో! మేము ఆ బాధపడి, ఆ అనుభవం పొంది మీకు చెప్తున్నాము. మీరు మళ్ళీ ఆ బాధలోకి వెళ్ళొద్దు అని, మీరెక్కడ ఇరుక్కుపోతారన్న ఒక భయము, బాధతోటి ఆ ఫోర్స్‌ని ఉపయోగిస్తారు గురువులు. కానీ మనమేమనుకుంటాం, చూడు ఎంత కోపంగా చెప్తున్నాడు ఆ గురువు అని అనుకుంటాం. కానీ ఆ మాట వెనుక అర్థాన్ని, ఉద్దేశాన్ని గమనించినప్పుడు గురువు చెప్పే మాటకి ఎంత అర్థం ఉందో తెలుస్తుంది. ఫోర్స్‌ని పట్టుకోవద్దు. వాళ్ళు చెప్పే మాట యొక్క ఉద్దేశాన్ని, అంతరార్థాన్ని పట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు బాధ అనుభవించున్నారు. అటువంటి అనుభవం పూర్తయిపోయింది ఆ గురువుకి. ఆ గురువుకు పూర్తయిపోయి మళ్ళా వీళ్ళెక్కడ ఇరుక్కుంటార్రా భగవంతుడా అని చెప్పి ఆ ఫోర్స్‌తో చెప్పాలి. ఎలాగైనా వీళ్ళని బయటికి తీసుకురావాలి అనే ఒక తపన, తృష్ణతోటి చెప్తారు. ఒక్క నిమిషం మాధవి. ఓకే. శారదా పాజ్‌లో పెట్టమ్మా. గుర్తొస్తోంది. పెళ్ళైన పెళ్ళైన ఒక ఒక స్త్రీ పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉండడం నాకు గుర్తొస్తోంది. నాకు ఏం చెయ్యాలనిపిస్తే అదే చేస్తాను అని ఆమె అంది. నువ్వు అతీంద్రియ దాడికి గురి అయ్యావు. మేము నిన్ను కాపాడగలగాలంటే నువ్వు నా సలహా వినాలి అని ఆమెకు చెప్పాను. ఆమె నా అంటే సలహా విన్నది. ఆమె సరికాని పని ఏదైనా చేద్దామని అనుకున్న ప్రతిసారి, లేదు నువ్వు ఆ పని ఇలా లేదా అలా చెయ్యి అని నేను చెప్పేవాడిని. ఆమె ఆ సలహా విని తన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంది. అంటే సలహా ఇచ్చినప్పుడు సలహాని విని పాటిస్తే ఆటోమేటిక్‌గా దాని నుంచి బయటకొచ్చారు. ఆమె అలాగుంటే అలా బయటకొచ్చిందామె. హ్మ్. కొన్నిసార్లు మిమ్మల్ని నిజంగా మోసం చేసేలాంటి అతీంద్రియ దాడులు ఉంటాయి. మీరు హ్మ్. చెయ్యాలని అనుకున్నదే చేస్తున్నారని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఎలాంటి కల్మషం లేకుండా
గమనించడం నేర్చుకుంటే కనుక మీ లోపల ఉన్న ఏదో లేదా ఎవరో ఆ పని చెయ్యకు, అటువైపు వెళ్ళకు, ఆ మాట వినకు అని చెప్తూ ఉండడం మీరు గ్రహిస్తారు. అంటే ఆ ఆ మాటలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయనే అబ్జర్వేషన్ మనకు ఉండాలి. ఆ అబ్జర్వేషన్ వల్లే ఆ మాట ఏంటి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత కూడా చదువురా. అయినా గాని బలమైన ప్రలోభం కారణంగా మీరు చెడు సలహానే పాటించి సమస్యలలో పడిపోతారు. ప్రలోభాల కారణంగా చెడు సమాధానాన్ని విని దానికే ఆ, శక్తినిచ్చి పడిపోతూ ఉంటారు. ఒకసారి ఒక విద్యుత్ కార్మికుడు ఎంతో అందమైన స్త్రీకి చెందిన ఇంట్లో పనిచేస్తున్నాడు. చివరకు వాళ్ళు సంభోగంలో పాల్గొన్నారు. తనకు సుఖవ్యాధి సంక్రమించింది అని అతను కొంతకాలానికి తెలుసుకున్నాడు. నేను సమస్యల్లో, కష్టాల్లో ఉన్నాను అని అతను అన్నాడు. ఏదో అతడిని ప్రేరేపించింది. అతను ప్రతిఘటించలేకపోయాడు. ఆ తర్వాత కష్టాలు మొదలయ్యాయి. మళ్ళీ ఒక్కసారి చదువమ్మా మాధవి లైన్. ఓకే అక్క. ఒకసారి ఒక విద్యుత్ కార్మికుడు ఎంతో అందమైన స్త్రీకి చెందిన ఇంట్లో పని చేస్తున్నాడు. చివరకు వాళ్ళు సంభోగంలో పాల్గొన్నారు. తనకు సుఖవ్యాధి సంక్రమించింది అని అతను కొంతకాలానికి తెలుసుకున్నాడు. నేను సమస్యల్లో, కష్టాల్లో ఉన్నాను అని అతను అన్నాడు. ఏదో అతడిని ప్రేరేపించింది. అతను ప్రతిఘటించలేకపోయాడు. ఆ తర్వాత కష్టాలు మొదలయ్యాయి. అంటే అది ప్రొలాంగ్ చేయటం వల్ల కష్టాలు మొదలయ్యాయి. అంటే దాన్ని ఆపలేకపోయాడు ఆ పరిస్థితిని. ఆపుంటే కష్టాలు వచ్చేవి కాదు. మరి ఆపలేకపోయేసరికి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు మొదలవుతాయి. ప్రకృతి నుంచి కూడా కష్టాలు ఎదురవ్వవచ్చు. మీరు నివసిస్తున్న ప్రాంతాల్లో భూకంపం వస్తే కనుక మీరు కష్టాల్లో పడిపోతారు. మీ ఇంటిని ఇంకా ఎన్నో వస్తువులను మీరు కోల్పోతారు. ప్రకృతి నుంచి వచ్చే వైపరీత్యాలు వల్ల కూడా మనకి ఎన్నో కష్టాలు వస్తుంటాయి. మరి ఆ ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వచ్చాయి ముందేమని చెప్తారేమో చూద్దాం. మీ ఇంటిని ఇంకా ఎన్నో వస్తువులను మీరు కోల్పోతారు. అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఆ రాయి కరిగి ప్రవహించి ద్రవంగా మారి లక్షలాది ఇళ్లను, ప్రజలను నాశనం చేస్తుంది. భూకంపాలు లక్షలాది మందిని సాగరాల్లోకి కలిపేస్తాయి. ప్రకృతి ఇలా ఎందుకు చేస్తోంది? ఇలాంటి కష్టాలు సంభవించే ప్రాంతాలు మానవుల ఆలోచనలు, మానవుల చర్యలు, మానవుల భావోద్వేగాల వలన కలుషితమైపోయాయి. అంటే ఆ భూకంపాలు, ఈ అగ్ని పర్వతాలు ఇవన్నీ వచ్చే ప్రదేశాలలో ఉన్న ప్రజల యొక్క ఆలోచనలు, భావోద్వేగాలు కలుషితమైపోయాయి అని చెప్తున్నా. చూడండి, పాయింట్ బాగా క్యాచ్ చేయండి. ప్రకృతి వైపరీత్యాలు అనేవి కూడా ఊరకేం రావు. మనం ప్రకృతికి హాని చేస్తుంటాము, లేకపోతే మన ఆలోచనల యొక్క ప్రభావంతో పక్కనోడిని హింసా ప్రవృత్తి ఎక్కువైన ప్రజలందరూ అక్కడ ఉన్నా కూడా అటువంటి పరిస్థితే వస్తుంది. మరి ఫ్లడ్స్ వచ్చాయంటారు. ఫ్లడ్స్ ఊరికే వచ్చేసినాయి ఆ ప్రదేశంలో ఏదో ఒక సంథింగ్ వాళ్ళందరూ ఒకే చోట సామూహికంగా చేరుంటారు. ఒక్కొక్కసారి సామూహిక దుష్కర్మ చేసిన వాళ్ళు సామూహికంగా ఒక చోట ఉన్నప్పుడు ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ ఫ్లడ్స్ లో కొట్టుకుపోవడము, లేకపోతే వాళ్ళున్న ఇల్లు కూలిపోవడము ఏదో ఒకటి జరుగుతుంది. అందుకే ఒక్కొక్కసారి బస్సు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ బస్సు యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు కూడా ఎందుకు జరుగుతుంటాయి? వీళ్ళందరూ సామూహికంగా కలిసి ఏదో ఒక చర్య తీసుకొనే ఉండుంటారు. అందుకే ఆ పని జరిగింది. అలాగా ఆ ఆలోచనలు, భావోద్వేగాలు మనవి సరిగా లేక అక్కడ అంతా కలుషితం అయిపోవటం వల్ల అవి ప్రకృతి వైపరీత్యాలనేవి వస్తాయి అని చెప్తున్నారు. ప్రకృతి ఈ కాలుష్యాన్ని శుభ్రం చేయాలనుకుంటోంది. మీ దౌర్భాగ్యం కొద్దీ ఇలాంటి పెను విపత్తులు సంభవించినప్పుడు కొన్నిసార్లు మీరు ఆ ప్రాంతాల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. మనం అప్పటిదాకా ఎక్కడో ఉండడం, ఆ ఫ్లడ్స్ వచ్చే టైంకి అక్కడికే పోతాం.
మొన్న ఎక్కడో మరి ఇలా వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా! ఏదో లైట్‌గా వాటర్ ఉన్నాయి అని చెప్పి చాలా మంది వెళ్లి ఉన్నారు. కానీ పైన ఎక్కడో వాటర్ వదిలారు. ఆ వాటర్ వదిలారు. ఒక్కసారిగా వస్తాయని వీళ్ళకి తెలీదు. ఒక్కసారిగా ఫోర్స్ వచ్చింది. మొత్తం కొట్టుకుపోయారు. అంటే మామూలుగా హెచ్చరింపులన్నా ఉంటాయి. వాటర్ వదిలాము, ఇలాగ వస్తున్నాయి అని. ఆ హెచ్చరింపులు గూడా ఏమీ లేవు. ఒక్క క్షణంలో మొత్తం ఆ ఫోర్స్‌కి ఆళ్ళందరూ కొట్టుకుపోయారు. చూడండి ప్రకృతి అంటే ఊరికే ఎందుకని ప్రకృతి వైపరీత్యాలు? మనము ఎన్నో చెట్లను కొట్టేసేసి ప్రకృతిలో ఎన్నో విధ్వంసాలు సృష్టించటం, అణుబాంబులు తయారు చేసి, ఆ అణుబాంబులేసి మరి ప్రకృతిలోకి ఎంతో కలుషితాన్ని తయారు చేయటం, ఇయన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలే. మరి ఆ బాంబు వల్ల ఆ బాంబు ఉపయోగించినప్పుడు వచ్చిన వాయువులు ఎన్నో సంవత్సరాల పాటు ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఎఫెక్ట్‌కి ఎంతో మంది బాధపడతారు గదా! అలాగా ఇట్లాంటి ఎదవ పనులన్నీ మనం జేసినప్పుడు ఆ ప్రకృతి ఏమన్నా ఊరుకుంటదా ఏంది? యేసుకుంటది. ఏదో ఒక ఫ్లడ్స్ రూపంలో కానీ, లేకపోతే అగ్ని అంటే మరి ఇలాగ అన్నీ రావటం వల్ల జరుగుతూనే ఉంటాయి. అది. మీ దార్శనికత లేదా లక్ష్యం మీకు కష్టాలను సృష్టిస్తూ ఉంటుంది. హ్మ్. మీకు మరీ ఉన్నతమైన లక్ష్యం ఉంటే కనుక మీరు కష్టాల్లో పడిపోయే అవకాశం ఉంది. హ్మ్. మీరు రాసిన ఒక పుస్తకం చదివి మీ ప్రసంగాల్లో కొన్నింటిని విన్న తర్వాత నేను మద్యం, గంజాయి అమ్మడం మానేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ! ఇప్పుడు నాకు ఏ ఉద్యోగమూ లేదు. అంటే నేను ఈయన రాసిన బుక్స్ అన్ని చదివి కొంతమంది మారిపోయారు. ఆళ్ళు ఏమో మద్యం స చేయటము, మద్యం కొన్ని ఇవన్నీ రాంగ్ అనుకోని అంటే ఇవి కొంచెం హింసతో కూడుకున్నవి అని చెప్పి అర్థమైన వాళ్ళందరూ ఆయన అర్థమయ్యి వాటన్నింటిని మానేశాను అని జెప్తున్నారు. హ్మ్. కానీ ఇప్పుడు నాకు ఏ ఉద్యోగమూ లేదు. నేను కష్టాల్లో ఉన్నాను అని ఒక అబ్బాయి చెప్పడం నాకు గుర్తొస్తోంది అని ఆయన అంటున్నారు. హ్మ్. తర్వాత. నిజంగా మంచి వ్యక్తిగా ఉండాలని మీరు ఒట్టు పెట్టుకున్న కష్టమే క్షణమే కష్టాలు మొదలవుతాయి. హ్మ్. చదువు చదువు మొత్తం. అవి మీ భర్త, భార్య, తల్లి, తండ్రి, పిల్లలు, స్నేహితులు మొదలైన వాళ్ళ నుంచి వస్తాయి. అందుకే అంటే, మీ అంటే ఒక మాట అంటుంటారు కదా! మంచి వాళ్ళకే కష్టాలు అనే పదం గూడా అంటుంటారు. అది ఇక్కడ ఆయన అలాగే చెప్తున్నారు. హ్మ్. చదువు. అందుకే మీకు ఓ లక్ష్యం లేదా దర్శనం ఉండి, మీ జీవితాన్ని మీరు పరివర్తన చేసుకోవాలని అనుకున్నప్పుడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. పరివర్తన మార్పు చెందాలి అనుకోని, ఒక లక్ష్యం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆయన లక్ష్యం ఏంటి? వీటి వల్ల హింస జరుగుతుంది. ఇటువంటి వ్యాపారం నేను చెయ్యను అని జెప్పి నిర్ధారించుకొని ఆయన వదిలేసాడు. అప్పుడు ఇంకొంచెం కష్టమొస్తది. ఈ మధ్య ఒక మేడము ఈ ధ్యానంలోకొచ్చింది. చక్కగా మామూలుగా తను జాబ్ చేస్తుంది. ఆ జాబ్ పోయిందిప్పుడు. ఆ జాబ్ పోయేసరికి ఇదేంటి మేడం నాకు ఈ కష్టాలేంటి? నాకర్థం కావట్లే. ఇప్పుడు జాబ్ పోయింది. నా పరిస్థితేంది? అని అంటుందామె. అంటే వస్తాయి. ఎందుకని కానీ లక్ష్యాన్ని వదలకూడదు. ఈ మధ్యలో వీటి నుంచి ఏయో జరగబోతున్నాయి. వాటన్నిటి నుంచి దాటాలి గాబట్టి. హ్మ్. మీరు ఒక శిష్యుడిగా ఉండి, చివరకు మీ ఆత్మతో అనుసంధానం అవ్వాలని, అలాగే మానవాళికి గొప్ప సేవకుడిగా మారాలని నిజాయితీగా కోరుకున్నట్లయితే కనుక, కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మళ్ళీ చదువు ఆ పాయింట్ ఎంత బాగా చెప్పారో. భలే హ్మ్. ఉందక్క. మీరు ఒక హ్మ్. శిష్యుడిగా ఉండి, చివరకు మీ ఆత్మతో మీరు ఒక శిష్యుడిగా ఉండి, చివరకు మీ ఆత్మతో అనుసంధానం అవ్వాలని, అలాగే మానవాళికి గొప్ప సేవకుడిగా మారాలని, నిజాయితీగా కోరుకున్నట్లయితే కనుక, కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. హ్మ్. కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని టార్కం గారు చాలా అద్భుతంగా మనకు చెప్పారు. హ్మ్. తర్వాత. గొప్ప దర్శనాన్ని లేదా లక్ష్యాన్ని సాధించడం తేలికైన పని కాదు. మీరు గొప్ప స్థితికి చేరుకోవాలని నిర్ణయించుకోగానే దాన్ని వ్యతిరేకించే శక్తులు వెంటనే రంగంలోకి దిగి మీపై దాడి చేస్తాయి. హ్మ్.
మనం అన్ని దాంట్లో చాలా వరకు ఎదుర్కొంటూ ఉండేవే కదా, అందుకని. సూపర్ చెప్తున్నారక్క అసలు. ఉమ్ అంటే మనం ఎదగాలంటే ఈ అతీంద్రియ దాడులు ఇవన్నీ మనకు అడ్డం వచ్చి మనకు కష్టాలు చాలా మంది అంటారక్క, మేడం ఇందులో వచ్చినందుకు కష్టాలు వచ్చినాయని. అబ్బో అక్క, ఉమ్ భలే ఉమ్ చెప్పారక్క వీళ్ళు. ఉమ్. కష్టాలు అనే ఈ భారీ అలలను వాటి మీద ఎక్కి స్వారీ చేస్తూ పైకి ఎదగడానికి ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా బాగుంది. అంటే అంటే నేను అన్నాను కదా, కష్టాల నుంచి నువ్వు ఎదుగుతావా, అధఃపాతాళానికి పోతావా? అంటే ఏంటి? ఒక కష్టము, సమస్య వచ్చింది. దాని నుంచి ఏం నేర్చుకోవాలని నేర్చుకొని ఎదిగే క్రమంలోకి వెళ్తావా? లేకపోతే ఓరి దేవుడో నాకిట్టాంటి బాధొచ్చిందో, ఓరి నాయనో అనుకుంటా, పక్కనోడిని నిందిస్తూ, వాడే కారణం, ఇవన్నీ మాట్లాడుతూ అధఃపాతాళానికెళ్తావా? అనేది మన చేతుల్లోనే ఉంది. ఎవరి చేతుల్లో లేదు. హ్మ్. లేదా అవి మిమ్మల్ని ముంచెత్తి అడుగు తోసేయ అడుగుకు తోసేయవచ్చు అనే భావనను మనసులో ఉంచుకోకండి. ఈ ఏంది అలా రెండు అయింది? చదువుతానక్క. కష్టాలు రెండోది. అనేవి ఈ భారీ అలలను వాటి మీద ఎక్కి స్వారీ చేస్తూ పైకి ఎదగడానికి ఉపయోగించవచ్చు, లేదా అవి మిమ్మల్ని ముంచెత్తి అడుక్కు తోసేయవచ్చు అనే భావనను మనసులో ఉంచుకోండి. అంటే ఎరుకతో ఉండండి. నేను ఎటు పోతున్నాను? ఎదిగే క్రమంలోకెళ్తున్నానా ఈ సమస్య నుంచి? అధఃపాతాళానికి వెళ్తున్నానే, ఎరుకతో ఎవరిని వాళ్ళు గమనించుకోవాలి. ఎరుకతో. హ్మ్. ఒకసారి ఒక ఆశ్రమంలో ఆశ్రమ పెద్దలు కొత్త అధికారిని ఎన్నుకోబోతున్నారు. ఆ ఆశ్రమంలో 600-700 మంది జనాభా ఉన్నారు. ఆ సమావేశం కోసం 25 మంది ఉన్నత స్థాయి గురువులు అక్కడున్నారు. ఆ సమావేశాన్ని నిర్వహించిన జ్ఞాన వృద్ధుడికి 99 ఏళ్ళు. ఆయన ఎంతో బలహీనంగా ఉన్నారు. ఆయన ఇలా చెప్పడం మొదలుపెట్టారు. మిత్రులారా, మనం మన గర్వాలను, స్వార్థాలను తృప్తిపరుచుకోవడానికి ఇక్కడికి రాలేదు. నిజమైన అర్హత, ఆధ్యాత్మిక విలువలు ఉండి, ఆ ఆశ్రమ నాయకుడిగా విలువైన పాత్రను పోషించగల వ్యక్తిని మనం ఎన్నుకోవాలని అనుకుంటున్నాము. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీలో ఎవరు అందరికన్నా ఎక్కువ కష్టాలను అనుభవించారు? ఆ సమావేశం 3-4 గంటల పాటు కొనసాగింది. చివరకు ఎవరో అన్నారు, నేను ఆ వ్యక్తిని ప్రతిపాదిస్తున్నాను అని. అతను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు, కానీ ఆ కష్టాలు అతడిని వజ్రంలా తయారు చేశాయి. హ్మ్. అతనికి అధ్యక్ష పదవిని ఇచ్చారు. అతను ఆ ఆశ్రమంలో చాలా గొప్ప పరివర్తన తీసుకొచ్చాడు. హ్మ్. అహాన్ని, గర్వాన్ని అన్నీ వదిలేసేసి ఎక్కువ కష్టాలు ఎవరు అనుభవించారో వాళ్ళనే అధ్యక్షత అంటే వాళ్ళకిద్దాం ఈ పదవి అని చెప్పి అనుకున్నారు. చాలా బావుంది. తర్వాత? ఓకే అక్క. కష్టాలు గొప్ప విలువలను ఈ అంతర్గతంగా రోజు దాగి నుంచి ఉన్న ఈ రోజు నుంచి ఈ లెసన్ విన్నోళ్ళు కష్టాలా? కష్టాలంటే ఇంక భయం పోవాలి మనకి లోపల. ఏ భయం లేకుండా సరే వచ్చింది. రాని ఈ జన్మకి కాకపోతే ఇంకో జన్మకైనా కష్టం వస్తది. ఎందుకంటే మనం నేర్చుకోవాలి గదా! వచ్చిందబ్బా! ఈ జన్మలో నేర్చేసుకుందాం అన్న ఛాలెంజింగ్‌తో ఉండండి. ఎరుకతో ఉండండి మళ్ళీ. కష్టంతోటి మీరు ఎదుగుతున్నారా? అధపాతాళానికెళ్తున్నారా? అనేది ఎరుకతో గమనించుకోండి. హ్మ్. కష్టాలు గొప్ప విలువలను, అంతర్గతంగా దాగి ఉన్న సామర్థ్యాలను వెలికి తీస్తాయి. అంతే. మీకు అంతర్గతంగా దాగి ఉన్న సామర్థ్యాలని. అంటే మన లోపల ఉన్న సామర్థ్యాలు కొన్నుంటాయి. గత జన్మ సంస్కారాలు. అద్భుతమైన సంస్కారాలు మనకి మన ఆత్మలో ఉంటాయి. ఈ కష్టం వచ్చినప్పుడు ఆల్రెడీ అటువంటి సంస్కారాలున్నాయి కదా! ఆ సంస్కారాలన్నీ బయటకొస్తూ ఉంటాయి. అబ్బా! నిజంగా నేనేనా? అని మనకే అనిపిస్తుంటది. ఒక్కొక్కసారేమో ఏంటి నాలో ఇంతగా ఉందా ఆలోచించేది? అంటే నాలో ఈ ఉన్నతత్వం ఉందా? అని మనకి మనమే ఆశ్చర్యపోతాం. అలాగా మనలో ఉన్న ఆ సంస్కారాలన్నీ బయట పెడుతూ ఉంటాం. కష్టాల ద్వారా. అసలు అనుకుంటాం తర్వాత ఈ కష్టం రాబట్టే గదా! నా గురించి నాకర్థమైంది. నా ఆత్మతో నేను కనెక్ట్ అవ్వబట్టి, నా ఆత్మలో ఏమన్నా ఏ సద్గుణాలున్నాయన్నీ నాకర్థమవుతున్నాయి కదా! నేను వాటిని ప్రదర్శించడం ద్వారా
అని మనకి అర్థమవుతుంది. మీకు బలమైన వేర్లు, చక్కటి పునాది ఉంటే కనుక మీలో రహస్యంగా, నిద్రాణంగా ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీసే ఏకైక మార్గం కష్టాలే. ఉమ్ అది ఈ రోజు ఈ రోజు నుంచి మనందరికి కష్టాలన్నీ ఇష్టాలైపోవాల. కష్టాలన్నీ మనం ఎదగడానికే వచ్చాయి అని ఎదిగే క్రమంలోనే ఆలోచించాల. ఓకే. ఇంకా మీ కష్టాలు మనలో ఉన్న ప్రతిభను కూడా బయటికి తీసుకురావడానికి ఉన్నాయి అని కూడా అర్థం చేసుకోండి. మీరు కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో మీ దివ్యత్వం సాక్షాత్కరించడం మొదలై చివరకు ఏం జరిగినా గాని పోరాడి సేవ చేయటానికి మీరు సిద్ధమవుతారు. సేవ చేయటానికి మనం సిద్ధమవుతాం. అందుకే జీవితం అనేది యుద్ధ రంగంలో పోరాడడం ద్వారా సైనికుడు గొప్పవాడవుతాడని అంటూ ఉంటారు. యుద్ధ రంగంలో అలా చేయటం వల్ల సైనికుడు గొప్పవాడు అవుతాడు అంతే. కానీ మీరు విలాసాల్లో మునిగి తేలుతూ ఉండి మీ జీవితంలో అంతా బాగానే ఉంటే కనుక మీరు గొప్పవారు, నాయకుడిలా ఎదగలేరు. చూడండి ఎంత బాగా చెప్తున్నా. ఏముందబ్బా, కిక్కే లేదు, ఏంలే. తెచ్చిచ్చే మొగుడున్నాడు, ఏం కావాలంటే తెచ్చిచ్చేసాడు, ఏం మండు అసలు ఒక మాట కొన్నా. అప్పుడు ఏం ఎదుగుతాము? గెడ్డెమంటే తెడ్డెమన్న వాడి దగ్గర మనం ఎదుగుతాం. నిజంగా వాళ్ళు అలాంటి గురువులను తెచ్చుకున్నాం, కానీ ఎదగడానికి ఉపయోగించట్లా. ఆయన అట్టన్నాడని పీక్కొని లాక్కొని ఉన్నాం. ఆయన అట్లాగా అన్నా కానీ, నిన్ను ఏ మాటైనా అన్నా కానీ నువ్వు సాక్షిగా ఉండడం నేర్చుకోగలిగే శక్తి వచ్చిందా లేదా అనేది మనలో ఉంది. అది నేర్చుకోగాని నా మొగుడు అట్లన్నాడు అంతే, ఇంకేం పని ఉండదు మనకి. ఆయన అన్నా కానీ దాన్ని నేను సాక్షిగా చూడగలుగుతున్నానా? నాకు అట్లాంటి ఉద్దేశం వాళ్ళు అనేవాడే లేనప్పుడు మనం ఏం ఎదుగుతాం? మనం ఎదగటానికి, మనల్ని ఎదిగించడానికి వచ్చిన వాళ్ళు అట్లా అర్థం చేసుకోవట్లా మనం. ఎంతసేపటికి వాళ్ళు అలాంటోళ్ళు అనే పాయింట్ ఆఫ్ వేలోకి వెళ్ళిపోతున్నాం. కానీ వాళ్ళు అలా అనడం వల్ల నేను ఎంత ఎదుగుతున్నాను అనే పాయింట్ ఆఫ్ వేలోకి మనం పోవట్లా. అది ఈ పాయింట్ ఆఫ్ వేలో చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు గురువే అనిపిస్తుంది. అందుకని అలా చూడడం నేర్చుకోవాలి మనం ముందు. అలా మళ్ళీ చదువు మాది. కానీ మీ విలాసాల్లో మునిగి తేలుతూ ఉండి మీ జీవితంలో అంతా బాగానే ఉంటే కనుక మీరు గొప్ప నాయకుడిగా ఎదగలేరు. ఇంకా ఎక్కడ ఎదుగుదల ఉంది? వ్యతిరేకత ఉన్న కాడే విరుద్ధతలోనే మనం ఎదగలుగుతాం. ఆ విరుద్ధత మనకి ఉండాల. ఆ విరుద్ధతలోనే మనం ఇంకా 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 ఎదుగుతాం. విరుద్ధత లేనప్పుడు ఏం ఎదుగుతాం? ఎదగలేము. అందుకే ఆ కష్టాలు ఇవన్నీ కూడా మనల్ని ఒక ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళటానికి వచ్చాయి అనే భావన ఉన్నప్పుడు కష్టాల నుంచి భయపడి పరిగెట్టం. వాటి నుంచి ఏం నేర్చుకోవాలో అవి నేర్చుకుంటాం. మీ దార్శనికత విస్తరిస్తున్న కొద్దీ మీరు ఇంకా పెద్ద కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు. అంటే ఎదిగే కొద్దీ ఇంకా ఇంకా పెద్ద పెద్ద కష్టాలు వస్తుంటాయి. ఇప్పుడు మరి పత్రి సార్ అంతగా ధ్యానము ఇవన్నీ చెప్తూ ఉన్నారు. టీవీ నైనోడు పత్రి సార్ మీద ఇలా అంటే అలా అంటే మాట్లాడారు. కానీ ఆయన ఏం మాత్రం తౌడుకోల. ఆయన అలాగే ఉన్నారు స్థిరంగా. వాడి స్థితి అలాగా, వాడు అలాగే ప్రవర్తిస్తాడు, నాకేం సంబంధం లేదు అని అనుకున్నారు కాబట్టి ఇంకా ముందుకెళ్ళిపోయారు ఆయన. మరి ఆయన అంత స్థాయిలోకి వెళ్ళినా కానీ ఆయనకు కూడా పడుతున్నాయా? మరి కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడికి అంత ఎదిగినా కానీ గాంధారి వచ్చి ఆయన ఏ పరమాత్మ స్థితిలో ఉన్నారు, యుద్ధ భూమిలో రథసారథిగా ఉన్నారు. అట్లాంటి ఆయన పట్టుకుని గాంధారి నువ్వే ఈ పని అంతా చేసావు, నువ్వు లేకపోతే అసలు ఈ యుద్ధం జరిగేది కాదు, నా పుత్రులు పోయేవాళ్ళు కాదు అని చెప్పి నిందించేస్తుంది. అంటే ఆయనకేం కష్టాలు లేవా ఏంటి? ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగా అవన్నీ వచ్చినా కానీ మనం ఎదిగే క్రమం కోసం వచ్చాయి అని మనం అర్థం చేసుకోగలగాలి.
కష్టాలు అనేక స్థాయిలో వస్తాయి. ఉదాహరణకు భౌతిక, భావోద్వేగ, మానసిక, అతీంద్రియ, ఆధ్యాత్మిక పరమైన కష్టాలు వగైరా వగైరా. వాటిలో కొన్ని చాలా సూక్ష్మంగా ఉంటాయి. చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. అంటే సూక్ష్మంలో మోక్షం అంటారు చూడండి. ఆ సూక్ష్మాతి సూక్ష్మంలో ఉన్న దాన్ని కూడా నేర్చుకున్నప్పుడు మోక్షం వస్తది. ఆ సూక్ష్మంలో ఉన్న ఆ కష్టం నుంచి ఎదిగినప్పుడు మోక్షం వస్తది. చూడండి, ఒక్కొక్కసారి ఒక చిన్న మాట కూడా ఎంత అర్థం ఉంటదో తెలుసా? దాని ఎనక ఎంత పరమార్థం ఉంటదో. ఆ అర్థము, పరమార్థం తెలిసిన వెంటనే ఏమవుతుంది? మోక్షం వస్తది. ఆనందం వస్తది. అయ్యమ్మా! ఈ మాటలో ఇంత అర్థం ఉందా? అది ఎక్కడో ఒక్కొక్కసారి కొన్ని మాటలుంటాయి. నా అనుభవంలో నాకు జరిగినయి. ఇక్కడ ఒక మాటే మాట్లాడింది. అది ఎన్నో జన్మల క్రితం జరిగిన దాని యొక్క ఫోర్స్ ఇక్కడ దాకా వచ్చింది. ఏంది అక్కడెక్కడో జరిగింది. ఆ ఫోర్స్ ఇక్కడ బయటకొచ్చింది. అసలు దాని అంతరార్థము ఈ మాట ఎనక ఇంతుందా? ఎన్నో జన్మల క్రితం జరిగిన దాని ఫోర్సా ఇది? ఓకే అని అర్థమైనాడు దాని నుంచి బయటకి రావడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఆ మాట అంటే సూక్ష్మమే గదా! చిన్న మాటే గదా! సూక్ష్మమే కదా! ఆ మాట అర్థమంతా అర్థమయ్యాక ఏమవుతుంది? దుఃఖం నుంచి బయటకొస్తాం గదా! మోక్షం వచ్చిందా లేదా? అలాగే సూక్ష్మంలో మోక్షం అంటారు దాన్ని. అంటే ఆ సూక్ష్మాతి సూక్ష్మంలో నుంచి కూడా మనం బయటికి రాగలుగుతాం. ఓకే. హ్మ్. మొదటి కష్టం మీరు పోరాడే ఒక కుక్క లాంటిది. ఈ రెండవ యొక్క కష్టం ఇంతవరకు. అక్క ఇదింత 4 లైన్‌లుంటే పేరే అయిపోతదక్క. సరే చదువు. మొదటి కష్టం మీరు పోరాడే ఒక కుక్క లాంటిది. రెండవది పాము లాంటిది. పదవ కష్టం కంటికి కనిపించకుండా మీ ముక్కులోకి దూరి, మీ మెదడులోకి చొచ్చుకుపోయే నుసుము లాంటిది. మీరు దాన్ని పట్టుకోలేరు. అంటే ఎంత ఎరుకుండాలా? ఎంత ఎరుకుంటే ఆ సూక్ష్మాలను పట్టుకోగలుగుతాం. ఆ సూక్ష్మాలను పట్టుకొని, ఆ సూక్ష్మంలో మోక్షాన్ని పట్టుకోగలగాల. అసలు అంటే ఎంత ఎరుకుండాలి ఒక్క నిమిషం ఆలోచించండి. హ్మ్. కష్టాలు ఇంకా ఇంకా సూక్ష్మంగా మారడం మీరు గమనించగలుగుతారు. హ్మ్. ఈలోగా మీ పునాది బలంగా ఉంటే గనుక మీ విధానాలు, ఉపాయాలు, వ్యవహార నైపుణ్యం, ప్రజ్ఞ, హేతువు, తర్కం ఏ స్థాయిలో పెరుగుతాయంటే మీరు కష్టాన్ని ఎదుర్కోవడం ప్రారంభించిన ప్రతిసారి మీ చైతన్యపు స్థాయిని, మీ ఉనికిని, స్థాయిని మీరు ఇంకా ఉన్నతంగా మార్చుకోగలుగుతారు. అది. హుహు. అది మొత్తం మళ్ళీ ఇంకొకసారి చదువు. బాగా మీ వినండి దా మరి. ఓకే హ్మ్. అక్క. మీ దార్శనికత విస్తరిస్తున్న కొద్దీ మీరు ఇంకా పెద్ద కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు. కష్టాలు అనేక స్థాయిల్లో వస్తాయి. ఉదాహరణకు భౌతిక, భావోద్వేగ, మానసిక, అతీంద్రియ, ఆధ్యాత్మిక పరమైన కష్టాలు వగైరా వగైరా. వాటిలో కొన్ని చాలా సూక్ష్మంగా ఉంటాయి. మొదటి కష్టం మీరు పోరాడే ఒక కుక్క లాంటిది. రెండవది పాము లాంటిది. పదవ కష్టం కంటికి కనిపించకుండా మీరు ముక్కులోకి దూరి మెదడులోకి చొచ్చుకుపోయే నుసుము లాంటిది. మీరు దాన్ని పట్టుకోలేరు. కష్టాలు ఇంకా ఇంకా సూక్ష్మంగా మారడం మీరు గమనించగలుగుతారు. ఈలోగా మీ పునాది బలంగా ఉంటే కనుక మీ విధానాలు, ఉపాయాలు, వ్యవహార నైపుణ్యం, మీ ప్రజ్ఞ, హేతువు, తర్కం ఏ స్థాయిలో పెరుగుతాయంటే మీకు కష్టాలు ఎదుర్కోవడం ప్రారంభించిన ప్రతిసారి మీ చైతన్యపు స్థాయిని, మీ ఉనికి స్థాయిని మీరు ఇంకా ఉన్నతంగా మార్చుకోగలుగుతారు. అంటే ఆ ముక్కులో దూరే ఆ కుసుమ అంటే అంత ఎరుక పెట్టినప్పుడు నిన్న ఒక 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 విషయం జరిగింది. దాంట్లో "నువ్వు ఒక నేరస్తురాలివి" అని ఒకరినన్నారు. ఇదేంది ఇక్కడ అసలు ఏమీ జరగల. వీళ్ళేమో నేరస్తురాలు అనే ఒక పదం పెట్టిండ్రు అని అనుకున్నాక ఆమె అన్వేషించింది. ఆమె అన్వేషిస్తే ఎన్నో జన్మల క్రితం తను చేసిన దుష్కర్మ యొక్క ప్రభావంతోటి నువ్వు నేరస్తురాలివి అనే పదం వచ్చింది. ఆ అమ్మాయే షాక్ అయిపోయింది. వామ్మో! ఇంతుందా దీనికి అని. అంటే ఒక్కొక్కసారి ఒక చిన్న పదానికి అంత అర్థం ఉంటది. అందుకే ఆ సూక్ష్మంలో కూడా ఎతకటం మొదలుపెట్టినప్పుడు, ఆ సూక్ష్మంలో మోక్షాన్ని పొందినప్పుడు మన ఉనికి,
అన్ని మారిపోతాయి. మనలో తర్కం మారిపోతుంది. మన ఉనికి మారిపోతుంది. ఇంకా అద్భుతంగా తయారవుతాం. అందుకే ఎరుక. మనం మాట్లాడే మాట ఎరుక. మన ఆలోచనల పట్ల ఎరుక. మన భావాల పట్ల ఎరుక. మన ఉద్దేశం పట్ల ఎరుక. మనం చేసే కర్మ పట్ల ఎరుక. ఇయన్నీ ఎరుక అని భయపడకండి. అబ్జర్వ్ చేయండి అంతే. ఒక పని చేసినప్పుడు అబ్జర్వేషన్ పెట్టండి. ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను? మంచికి చేస్తున్నానా? చెడుకు నేను చేసిన పని వల్ల అందరికీ మంచే జరుగుతుందా? ఏదైనా చెడు జరుగుతుందా? అబ్జర్వేషన్. అందుకని ఎరుక ఉండాలి. చదవాలా అక్క? చాలు. ఓకే మాస్టర్స్. ఇంత అద్భుతమైన పుస్తకం